ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఉన్న కొంతమంది ఉత్తమ భార్యాభర్తల గురించి ధ్యానించుకుందాం. మొదటగా ప్రిస్కిల్లా మరియు అకుల. ప్రిస్కిల్లా మరియు అకుల ఒకరిపై ఒకరు ప్రేమలో మాత్రమే కాకుండా క్రీస్తు మరియు ఆయన సువార్త వారి భాగస్వామ్య ప్రేమలో పాతుకుపోయింది. రెండవదిగా యాకోబు మరియు రాహేలు. రాహేలు వివాహం చేసుకోవడానికి యాకోబు 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రేమకు కట్టుబడి ఉన్నాడు. మూడవదిగా హోషేయ మరియు గోమెరు. గోమెరుతో హోషేయ వివాహం దేవుడు తన ప్రజలతో అంటే ఇశ్రాయేలులతో ఎలా వ్యవహరిస్తాడో ఒక రూపకం. వారు ఆయనకి నమ్మకంగా లేకపోయినప్పటికీ దేవుడు తన ప్రజల పట్ల చూపించే క్షమాగుణం మరియు ప్రేమను ఇది చూపిస్తుంది. అలాగే హన్నా మరియు ఎల్కానా. ఎల్కానా హన్నాను చాలా ప్రేమించాడు మరియు ఆమె బాధపడినప్పుడు ఆమెను ఓదార్చాడు. పిల్లలు లేనప్పటికీ కూడా ఎల్కానా హన్నాకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. ఐదవదిగా అబ్రహాము మరియు సారా యొక్క జీవితం. అబ్రహాము మరియు సారా యొక్క జీవితం విశ్వాసం మరియు వాగ్దానంతో ముడిపడి ఉన్న ఒక ప్రేమ కథ. వారి సంబంధం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమపూర్వక సంబంధం కాదు, ఇది తరాలను ప్రభావితం చేసే దైవిక వాగ్దానం చుట్టూ ఉన్న కేంద్రీకృతమైన భాగస్వామ్యం. ఆమేన్.